ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పాడుతా తీయగా చల్లగా ధృతిశ్రీ. ఏ పాట ఎంపిక చేసుకున్నావు? అందరికీ నమస్కారం. నేను పాడబోయే పాట ఓహో మేఘమాల, చిత్రం భలే రాముడు, సంగీతం సాలూరి రాజేశ్వరరావు గారు, రాసిన వారు సదాశివ బ్రహ్మం గారు, పాడిన వారు ఘంటసాల గారు మరియు పి లీలమ్మ గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. That is over to you. ధృతి, నమస్తే సార్. నమస్తే అమ్మా. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. రెండవ చరణం అయితే అచ్చు గుద్దినట్టు అలాగే పాడావు. మొదటి చరణం కూడా బాగా పాడావు. పల్లవిలో మొదటి రెండు పంక్తులు మాత్రమే కొంచెం అనుమానాస్పదంగా కొద్దిగా అధైర్యంతో పాడావు. పాటంతా బాగుంది. ముఖ్యంగా మొదటి చరణంలో ప్రేమ సీమలలో చెరించే బాటసారి ఆగవోయి, అక్కడ అసలు దానికోసం ఎదురు చూస్తున్నా. అసలు ఎంత బాగా పాడావో. అసలు పాటలోని మాధుర్యం తాలూకు కీలకం అంతా అక్కడ ఉందనిపించింది నాకు. అందుకోసమే సాలూరు గారిని ఏమంటారు, రసాలూరు రాజేశ్వరరావు గారు అంటారు.
ఈ చిత్రం కిస్మత్ అనే చిత్రానికి ఇది మా ఒక అనువాద చిత్రం. ఇది మళ్ళీ నిర్మించారు. దీనికి పాట రాసిన సదాశివ బ్రహ్మం గారు, ఆయన్ని కథాశివ బ్రహ్మం గారు కూడా అంటారు. బాగా పాడావమ్మా. రెండో చరణం మాత్రం చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు కాంపిటీషన్ స్టార్ట్ అయింది కాబట్టి ఒక టెన్షన్ ఉంటుంది. ఆ టెన్షన్ని అలా బైపాస్ చేసి మనం పర్ఫామ్ చేయడం ఒక ఛాలెంజ్. అండ్ ఐ థింక్ యూ రియలీ సక్సీడెడ్. చాలా బాగా అది అంటే ఇలాంటి పాటలు ఆబ్వియస్లీ యు ఆర్ నాట్ ఈవెన్ బోర్న్ వెన్ దిస్ హ్యాపెండ్. ఎస్ సార్. Probably your parents were born or their parents for sure they lived this era. Ghantasala garu, SPB garu, వీళ్ళందరూ మనకు యూనివర్సిటీ లాగా. There's so much to learn. And the beauty is ఆ టైంలో I think the composers, Charan garu, I'm sure you'll agree, composers composed for singers. It is tailor made for, అంటే every note that they composed, Ghantasala garu పాడితే ఎలా ఉంటుందని, which perhaps we miss in this today. అంటే అప్పుడు సింగర్స్ కూడా తక్కువ అండి. Exactly. అక్కడ ఉన్నది మేల్ సింగర్స్ అయితే పివి శ్రీనివాస్ గారు, ఘంటసాల మాస్టర్ గారు, తర్వాత వచ్చారు రామకృష్ణ గారు, నాన్నగారు, యేసుదాస్ గారు, వీళ్ళందరూ తర్వాతగా వచ్చిన వాళ్ళు. సో ఇట్ వాజ్ ఈజీ టు కంపోజ్. వాళ్ళ రేంజ్ ఏంటని తెలుస్తుంది. మరి ప్రాబ్లం ఏంటంటే ఫీమేల్ సింగర్స్ మాత్రం ఎవరనేది ఎంపిక చేసుకోవాలి. లీలా గారా, జిక్కీ గారా, సుశీల గారా, జానకమ్మ గారా అన్నది. There were little more options when it came to female. Exactly. But all the songs, అప్పుడు పాడిన అన్ని సాంగ్స్ లో సింగర్స్ కంఫర్ట్ ఈస్ వెరీ ఆబ్వియస్. తెలిసిపోతుంది సింగర్ ఇస్ వెరీ కంఫర్టబుల్. ఇప్పుడు ఏమంటే సమ్ టైమ్స్ వీ ల్యాండ్ అప్ టు సింగ్ అ సాంగ్ విచ్ వీఆర్ నాట్ వెరీ కంఫర్టబుల్ అండ్ వీ స్ట్రగుల్. అండ్ అది ఆఫ్ కోర్స్ థ్యాంక్స్ టు టెక్నాలజీ అది ఎలాగో మేనేజ్ అయిపోతుంది. కానీ దీస్ సాంగ్స్ ఆర్ గోల్డెన్ కాంపోజిషన్స్. ఇంకోటి ప్రొడక్షన్ కంపెనీలో రిహర్సల్స్ జరిగేవండి. ఒక సాంగ్ కంపోజ్ చేసేటప్పుడే సింగర్ ఉంటారు, లేకపోతే అసిస్టెంట్ కంపోజర్, మ్యూజిక్ డైరెక్టర్ అసిస్టెంట్ ఉంటారు. వాళ్ళు నాన్నగారు చేశారు, కోదనపల్లి గారి దగ్గర అసిస్టెంట్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఉండేవారు అన్నమాట. స్వరం రాయడం దగ్గర నుంచి పాట నేర్చుకొని సింగర్స్ కి నేర్పించడం. 3 రోజులు రిహర్సల్ జరుగుతుంది మెయిన్ సింగర్స్ తో, తర్వాత రికార్డింగ్ కి వెళ్తారు. సో దట్ వాస్ ద ప్రాసెస్. సో దే వర్ వెరీ ఫెమిలియర్ విత్ ద సాంగ్ వెన్ దే వెంట్ ఫర్ ఎ టేక్. ఆ కంఫర్ట్ ఆఫ్ ప్రెజెంటింగ్ ద సాంగ్, అలాంటి ఒక కంఫర్ట్ ని ఇక్కడ రీక్రియేట్ చేయడం చాలా కష్టం ఫర్ యువర్ ఏజ్. కానీ యూ రియలీ డిడ్ అ గ్రేట్ జాబ్. చరణ్ గారు చెప్పినట్టు సెకండ్ చరణం యూ ఆర్ వెరీ కంఫర్టబుల్ బై దెన్. స్టార్టింగ్ లో కొద్దిగా యువర్ వాయిస్ వాజ్ ఆల్సో నాట్ కోఆపరేటింగ్, బట్ స్లోలీ యూ గెట్ ఇట్. ఆ పాటలో నువ్వు చాలా బాగా ఎంట్రీ అయ్యి చాలా బాగా ప్రెజెంట్ చేసావు. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ధృతి. హాయ్ మ్యామ్. సచ్ అ వండర్ఫుల్ ఎపిసోడ్ ఇవాళ. గోల్డెన్ ఇరా అండ్ ఆల్సో సినిమా సంగీతం గురించి మాట్లాడుకుంటే 2 యుగాలు అంటారు. ఒకటి ఘంటసాల గారి యుగం, ఇంకొకటి బాలు గారి యుగం. అలా వాళ్ళు పాడినటువంటి పాటలతో ఈరోజు ఈ జనరేషన్ ఎంత గ్యాప్ ఉండుండొచ్చు, ఎంత గ్యాప్ ఘంటసాల గారి దగ్గర నుంచి తీసుకుంటే. సో ఇప్పటి మీరు నేర్చుకుని పాడుతున్నారు కదా, ఇదే వాళ్ళకి ఇచ్చేటటువంటి అసలైన నివాళి. అదే అనిపిస్తుంది నాకు. ఈ పాట ఇప్పుడు నువ్వు ఏ పాట అయితే పాడావో అది ఇప్పుడు పాడితే, ఇప్పుడు మళ్ళీ టేక్ చేస్తే ఇంకా బాగా పాడతావు. వచ్చావు అసలే ఫస్ట్ రౌండ్ ఆఫ్ కాంపిటీషన్, ఇంతమంది ఫస్ట్ కాంటెస్టెంట్ వి నువ్వు. వచ్చి సెటిల్ అవ్వడానికే టైం పడుతుంది. నేను చూస్తున్నాను నీ స్ట్రగుల్, లైక్ యు ఆర్ ట్రైంగ్ టు సెటిల్ డౌన్ దేర్. బట్ అన్ని అధిగమించి నువ్వు పాట బాగా పాడు. దాట్స్ ద బెస్ట్ పార్ట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. It's always impressive to hear these old numbers from young kids. Good luck. Well done. థ్యాంక్ యూ సార్. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం ₹1 మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.